తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకోవడంలో తను ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక హిట్టు ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు కూడా పోటీ పడుతూ ఉంటారు. అయితే ఓజీ సినిమా మీద మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో చేసిన మొదటి సినిమా అయినప్పటికీ ఆయన క్రేజ్ ఇప్పటికీ ఇండియా వైడ్గా విస్తరించిందనే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ మూవీ నిర్మాత డివివి దానయ్య గారు ఈ సినిమా గురించి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో ఓజీ మూవీ అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు వస్తాయి. ఈ మూవీ ఖచ్చితంగా 1500 కోట్లు కొల్లగొడుతుంది, రాసి పెట్టుకోండి అంటారట డివివి దానయ్య గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఈ తరహా పాత్రను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కనుక తనను తాను మరొకసారి ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారిని హీరోగా ఎలివేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అభిమానులు ఆ సినిమాను చూడడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్న విషయం మనకందరికీ తెలిసింది.